సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం వ్యక్తిగతంగా ఈ సంవత్సరం మొదటి సంఘ ప్రార్థనలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థించక మునుపు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నారండి. సంవత్సరం మొదటి సంఘ ప్రార్థన కదా, గుర్తుంది అందరికీ? ఓకే దేవుని ఇప్పుడు మొదటి సంఘ ప్రార్థన. ఈ సంఘ ప్రార్థనలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. ఇంతకుముందు మనం గత సంవత్సరంలో అపోస్తలుడైన పౌలు గారి యొక్క ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దాంట్లో ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. అందుకు ప్రభు నువ్వు లేచి తిననబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తర్షువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయొచ్చున్నాడు. కాబట్టి మనం ఇంతకుముందు గమనించినటువంటి మాటలు ఏంటంటే సౌలు పౌలుగా మార్చబడుతున్న అనుభవం, తర్వాత తన యొక్క ప్రార్థనా జీవితాన్ని చూస్తున్నాం. పౌలుగా ప్రార్థనలో నాకు తెలిసి యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రార్థన ఇదే. ఏ ప్రార్థన? మొదటి ప్రార్థన ఇదే, ఇదిగో అతడు ప్రార్థన చేయొచ్చున్నాడు. ఒక గొప్పదాన్ని ఏంటి తెలుసండి, మొదటి ప్రార్థనలోనే దేవుడు తన ప్రార్థన వినేశాడు. మీకు అర్థమవుతుందా? పౌలు క్రీస్తు దేశంలోనికి వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రార్థన ఇదే. మొట్టమొదటి ప్రార్థన ఇదే. ఇక్కడ అతడు ప్రార్థన చేయగా ఇదిగో అతడు ప్రార్థన చేయొచ్చున్నాడు. ఎమ్మటే దేవుడు వినేగా అననీయ అనే ప్రవక్త చెప్పుకుంటుంది. చెప్తున్నాడు లేదా? ఏమంటున్నాడు? అయ్యా ఇదిగో నువ్వు ఎక్కడ పోవాలా? నువ్వు లేచి అందుకు ప్రభు నువ్వు లేచి తినబడిన వీధికి వెళ్ళి యోధాను వాని ఇంట తర్షువాడైన సౌలు వాని కొరకు విచారించము, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. సౌలు జీవితంలో మొదటి ప్రార్థన పౌలుగా మార్చబడుతున్నప్పుడు ఎక్కడ జరుగుతుందండి? చూడండి, తిన్నదనబడిన వీధికి వెళ్ళి యోధాను వాని ఇంటి వారి దగ్గర విచారించి అక్కడ ఉన్నాడు సౌలు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన. మొదటి ప్రార్థనా జీవితాన్ని పౌలు గారి యొక్క జీవితాన్ని ఇక్కడ మనం చూస్తూ వస్తాం. మొదటి ప్రార్థన జీవితం, ఇదిగో అతను ప్రార్థన చేస్తున్నాడు అని ప్రభు ఎలా విన్నాడో బైబిల్లో కూడా మొదటి ప్రార్థన అన్నది ఉంది. ఎక్కడ ఉంది మొదటి ప్రార్థన తెలుసా? మొట్టమొదటి ప్రార్థన ఎక్కడ? ఆదికాండము. అందరికీ ఆదికాండం అనే తెలుసు. ఆదికాండము ఎన్నో అధ్యాయం చెప్తారా? 4వ అధ్యాయము. ఎన్నో వచనం చెబుతారా? 26వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట. చూడండి ఎంత గొప్పదని. బైబిల్లో ఎన్నో పర్యాయములు మోషే కూడా ఒకసారి ఒక సందర్భంలో నిర్గమాకాండంలో అంటాడు కదా, అయ్యా వాళ్ళ దగ్గరికి నన్ను పంపిస్తున్నావు, నీ పిలుపుని బట్టి నీ మాటను బట్టి నీ కొరకై అనేకమైన ప్రజలు నేను విడిపించడం కొరకై నీ మాట చొప్పున నేను వెళ్తున్నా. అదవుతుందండి, నీ పిలుపుకు నేను లోబడి వెళ్తున్నా. కానీ ఒకవేళ అక్కడ ఉన్న ప్రజలు, ఆడ ఉన్నటువంటి ప్రజలు, మరి నువ్వు ఎవరంటే నేనేం చెప్పాలి? అప్పుడు ఆయన అంటాడు, నీ పేరేంటి అన్నప్పుడు నేను ఉన్నవాడను అనువాడు. ఆయన ఉన్నవాడు అనువాడు కాబట్టి మొట్టమొదట్లోనే దేవుని నామమున ప్రార్థన చేయటం ఆరంభించబడి, దేవుని ఆదికాండం 4వ అధ్యాయంలోనే ఫస్ట్ ప్రేయర్ బైబిల్లో ఫస్ట్ టైం దేవుని నామమున ప్రార్థన చేయటం ఆరంభించబడింది. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నామమున ప్రార్థన చేయుట. అక్కడ ఆరంభమైన ప్రార్థన ఇంతవరకు ముగింపు లేదు. ఎప్పుడు ఆరంభించబడింది? ఆదాము సృష్టించిన తర్వాత, ఆదాము తర్వాత తన కుమారుడైనటువంటి కయ్యోను కానీ, తర్వాత హేబెలుని కన్న తర్వాత, హేబెలు చనిపోయిన తర్వాత, మళ్ళీ కయ్యోనికి పిల్లలు పుట్టిన తర్వాత, ఇంకా కొద్ది సంతానమైన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభించబడింది. మొదటి ప్రార్థన ముగింపు వరకు కూడా అద్భుతంగా ఉండిద్ది. మనం ఎలా ఉంటామంటే, చూడండి, దేవుని నామమున మొట్టమొదటి ప్రార్థన ఆరంభించబడింది. ఇప్పటికీ ఆయన నామమున ప్రార్థన చేయకుండా ఎవరైనా ఉంటారా? ఉన్నారా? లేదు. అంటే అర్థమేంటి? అది ఎప్పటికీ ఉండిపోతుంది. ఆ ప్రార్థన అట్లా ఆరంభించబడిన ప్రార్థన ముగింపు లేదు. మనం సంవత్సరంలో మొదటి సంఘ ప్రార్థనలో ఏమేం ప్రార్థన చేయాలో అన్నీ గట్టిగా చేస్తాం. రెండో సంఘ ప్రార్థనకు వచ్చేసరికి కొద్దిగా తగ్గుతాయి. మూడో దానికి వచ్చేసరికి ఇంకా తగ్గిపోయింది. చివరికి మళ్ళీ ఎప్పుడో డిసెంబర్లో వచ్చేసరికి అప్పుడు చివరి సంఘ ప్రార్థనలో మళ్ళీ ఉద్యోగం వచ్చింది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఫస్టే. ఇక తర్వాత మొత్తం దేవుడు వచ్చాడు పోయాడు అన్నట్టుండేది మనెవరు. కానీ బైబిల్ చూడండి,
మొట్టమొదటి ప్రార్థన ఆరంభించబడింది, ఇంతవరకు ముగింపు లేదు ఆ ప్రార్థన. అసలు ఇక ఆ ప్రార్థన, ఆ నామమున ఆరంభించబడిన ప్రార్థన ఇంతవరకు ఆగిపోలేదంటే ఎంతో గొప్ప చైనుతో కలపబడి ఉందో చూడండి ఆ ప్రార్థన. అసలు ఆ ప్రార్థన తెగిపోవడానికి అవకాశం లేదు. నేను పోతే ఇంకోటి ఏర్పరచుకుంటున్నాడు, ఇంకోటి పోతే ఇంకొకళ్ళు దేవుడు ఏర్పరచుకుని ఆయన నామమున ప్రార్థన అయితే ఆగట్లా, ఎవరో ఒకటి చేసుకుంటే వెళ్ళిపోతున్నాడు. ప్రపంచంలో సృష్టి ఆరంభం దినాల తర్వాత నుండి ఇప్పటి వరకు ఏకైక నామమున ప్రార్థన జరగబడుతుంది, అదే దేవుని యొక్క నామం. సృష్టిలో 6000 సంవత్సరాల మానవుని యొక్క సృష్టి చరిత్రలో ఒక్క నామము మాత్రం 6000 సంవత్సరాల నుంచి గణపరచబడి పూజించదగి ఆరాధించబడుతూ ప్రార్థనకి సంబంధించినటువంటి నామంగా కొనసాగుతూ వస్తుందంటే ఇది చాలా శ్రేష్టకరమైన నామం. ఎంత గొప్ప నామం చూడండి. మానవుని సృష్టించి 6000 సంవత్సరాలు, 6000 సంవత్సరాల చరిత్రలో ఒక్క నామమే తప్పిపోకుండా అలా నిలబడి ప్రార్థన కొరకై తన నామమున ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి ఆయన సంపూర్ణమైన ఈవులు ఇవ్వటం కొరకై ఆయన నామం 6 సంవత్సరాల నుంచి ప్రజల హృదయాల దగ్గర సమీపంగా ఉంది. ఎన్ని సంవత్సరాలు? 6,000 సంవత్సరాల నుండి మానవుని యొక్క హృదయాల దగ్గర, మానవుని యొక్క ఎదలో, మానవుని యొక్క ఆలోచనలో, మానవుని జీవితం దగ్గర 6,000 సంవత్సరాల నుంచి ప్రతి మానవుడి యొక్క అక్కర తీరుస్తూ ఆ నామం చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకంటాడు, యెహోవా అను నామము కలిగిన వాడు నేను రోషము గల దేవుడిని అంటాడు. ఎంత గొప్ప దేవుడైనా సరే. ఇక్కడ ఎనోష్ పుట్టిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన ఆరంభమైంది. ఎప్పుడు ప్రార్థన ఆరంభమైంది చెప్పండి? ప్రార్థన ఎప్పుడు ఆరంభమైంది అని అంటే, ఎందుకంటే మన జీవితంలో కూడా ప్రార్థన ఆరంభం అవ్వాలంటే మనం కొన్ని పోగొట్టుకోవాలి, కొన్ని వదిలిపెట్టుకోవాలి, లేకపోతే దేవుని శిక్ష, దేవుని తీర్పు వచ్చింది. మనం చేసే ప్రార్థన కూడా దేవుడు వినాలంటే, మన ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాలంటే మనం కూడా చేయాల్సిన ప్రార్థన జీవితంలో కొన్ని ఉన్నాయి. మనం కూడా చేయాలి ప్రార్థన. మనం కూడా ఈ రోజు నుంచి కొత్త అనుభవంలో ప్రార్థన ఆరంభించాలి. ఎన్ని రోజులు నన్ను తిట్టేవాడు ఉంటాడు, నిన్ను తిట్టేవాడు నేను ఉంటా. ఏడా ప్రార్థనలో ఉండరా? మొహం మీద అనరలేండి, ఇంటికాడ ఎంతమంది ప్రార్థన చేయరు? ఆ సేవకుడు ఎప్పుడు పోతాడు ప్రభు అని ప్రార్థన చేసేవాడు ఒకళ్ళు ఉంటారు. అయితే ఆ సేవకుడు పద్దాకలు చెప్పిందే 7 పాయింట్లు చదువుతున్నాడు ప్రభు, ఏం చదువుతాడు, ఆయనకే బుర్ర తక్కువడు, ఏం చదువుతున్నాడో తెలియదు అని కొంతమంది అనుకుని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. సరే, ఎవరైనా అనుకున్నా కొత్త అనుభవం అయితే రావాల్సిందే కదా పోయేదాకా. అడే గొప్ప మాట, యెహోవా నామమున ప్రార్థన. ఈరోజు గత సంవత్సరం, గత దినాల్లో చేసిన ప్రార్థనకు ముగింపు ఉండాలి. ఈరోజు ఎలాంటి ప్రార్థన చేయాలా? ఒక క్రొత్త అనుభూతితో కూడిన ప్రార్థన మనం చేయాలి. ఈరోజు క్రొత్త విధానంలో ప్రార్థన మనం ఆరంభించాలి. ప్రార్థన ఆరంభిస్తున్నామంటే పోయిన సంవత్సరం ఎట్లా చేసామని చెప్పండి. ఓ సంఘ ప్రార్థన అంటే ఎంతసేపు చేస్తాం? సహజంగా 1/2 గంట చేసి నేను 2 నిమిషాలే చేసిన బాబు అంటాం. అదే కదా. తర్వాత ఊరు మొత్తం చుట్టేసుకొస్తాము, నా ఇష్టం వచ్చిన ప్రార్థన నేను చేసుకున్నా, నీకేంటి అంటాం. ఇక అది అయిపోయింది. దాని చరిత్ర పోయిన తర్వాతనే కొత్త సంవత్సరంలోకి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా? ప్రార్థన కొత్తగా ఆరంభించాలి. ఇంకా పూర్వ సంవత్సరంలో చేసినట్టు ప్రార్థన చేసామనుకో, ఇంకేమున్నది, కుక్కతోక వంకరే. మనం ఎంత స్ట్రైట్ చేయాలన్నా కట్టుకొచ్చిద్దా? ఎన్ని సంవత్సరాలు గతించిపోయినా మన ప్రార్థన జీవితం మారదు. గమనించాల్సింది ఏంటి? యెహోవా నామమున ప్రార్థన ఆరంభించబడెను. మొట్టమొదటి ప్రార్థన జీవితాల్ని మార్చేసే ప్రార్థన. మొట్టమొదటి ప్రార్థన జీవితాల్ని మార్చేసేటటువంటి ప్రార్థన. అలాంటి ప్రార్థన మనం చేయాలి. ఏ ప్రార్థన చేయాలండి? మన జీవితాన్ని మార్చేటటువంటి ప్రార్థన, ఒక అద్భుతమైన ప్రార్థన మన జీవితంలో మనం చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థనా జీవితం తక్కువ ఉండిద్దో, ఎప్పుడైతే ప్రార్థన అనుభవం మనలో తక్కువ ఉండిద్దో, అప్పుడు మనం ప్రార్థన చేసిన ప్రయోజనం ఉండదు. సరే, ఈరోజు ఎక్కువసేపు వర్తమానం అన్నది కష్టం, కానీ ప్రార్థన చేయకముందు ఎలా ఉందో కొన్ని విషయాలు చూద్దాం. వచ్చే వారం దేవుడు సమయం ఇస్తే బహుశా ప్రార్థన చేసిన తర్వాత, అంటే నూతనమైన ప్రార్థన ఆరంభించక ముందు ఎలా ఉంది, ఆరంభించిన తర్వాత ఎలా ఉంది, వచ్చే వారం చూద్దాం కొన్ని మాటలు. పౌలు గారి జీవితంలో కూడా ప్రార్థనా జీవితం ముంగట వేరుగా ఉంది, ప్రార్థనా జీవితం తర్వాత వేరుగా ఉంది. సరే, ఈరోజు మనం చూసే మాట
యెహోవా నామమున ప్రార్థన ఆరంభించక మునుపు ఎలా ఉందో చూడండి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభా, ఈ యొక్క సంఘ ప్రార్థనలో మొదటి సంఘ ప్రార్థన ఈ సంవత్సరానికి, ఈ సంఘ ప్రార్థనలో ప్రభా మీరు దీవించండి. వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. నిలబడేవాడు నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడు నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని, దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడక తీర్చమని వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ కింద కూర్చున్న నీ ప్రజలకు నీ వాక్యం అందిస్తానికి ఏమాత్రం యోగ్యత లేనివాడు, అంత అర్హత లేనివాడిని నొప్పుకుంటూ దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు మరొకసారి మా కళ్ళు మీ వైపు వీక్షిస్తానుగా తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పటజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాత్రం మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని, వాక్య వెలుగులో మా జీవితాలు సరిచేయమని తండ్రి. మేము ప్రార్థించేది కూడా గత సంవత్సరం అంతా విడిచిపెట్టి ఈ సంవత్సరం నూతన అనుభవం వెళ్ళడానికి సాధించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభించబడెను. సో యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభించబడక మునుపు ఎలా ఉంది, ప్రార్థన చేసిన తర్వాత ఎలా ఉంది, ఆరంభించబడక మునుపు ఎలా ఉందో చూస్తున్నాం. బహుశా అలాంటి జీవితం మనకుంటే ఈ రోజు నూతన అనుభవం ప్రార్థన ఆరంభించాలి. ఆరంభించిన తర్వాత ఎలా ఉందో అలా మనకు లేకపోతే అలాంటి జీవితం కొనసాగించడానికి వచ్చే వారం బతుకుంటే చూద్దాం. సో ఈ వారం మనం చూసేటటువంటి మాట ఏమంటే, యెహోవా నామమున ప్రార్థన ఆరంభించక ముందు ఎలా ఉంది ప్రజల జీవితాలు, ఎలా ఉంది అంటే కొన్ని విషయాలు చూడవచ్చు. రండి, ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 6వ వచనం. ప్రార్థన ఆరంభించక మునిపి ఏముంది? ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం. యెహోవా కయ్యూనుతో ఆ తర్వాత చూద్దాం, ఆగమ్మ. మొట్టమొదటిగా ఏమని రాయబడుతూ వచ్చింది? నీకు కోపమేలా. ఎవరితో మాట్లాడుతున్నాడు? కయ్యూనుతో. అప్పటికి ప్రార్థన ఆరంభించబడిందా? లేదు. 4వ అధ్యాయం కాడ నుంచి 4వ అధ్యాయం చివరిలో ప్రార్థన ఆరంభించబడింది. అంటే కయ్యూను పుట్టినప్పుడు ప్రార్థన ఆరంభించబడిందా? కయ్యూను ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన ఆరంభించబడిందా? లేదు. ప్రార్థనా జీవితం లేక మునుపు ప్రజలు ఎలా ఉన్నారు? ఒక మాటలో చెప్పాలంటే కయ్యూను ఎలా ఉన్నాడు? కోపముతో ఉన్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? కయ్యూను యొక్క జీవితంలో, కయ్యూను యొక్క అనుభవంలో ప్రార్థనా జీవితం లేనప్పుడు, దేవుని నామమున ప్రార్థన చేయటం అన్నది రానప్పుడు, దేవుని నామమున ప్రార్థన అనుభవం లేనప్పుడు ఎలా ఉన్నాడు అంటే, ఇప్పుడు మన ప్రార్థన అనుభవం ఉందో లేదో మనకు తెలిసింది. అది దేవుని నామమున ప్రార్థన అనుభవం లేనప్పుడు, దేవుని నామమున ప్రార్థన జీవితం లేనప్పుడు కయ్యూను ఎలా ఉన్నాడు? అంతే. అది నువ్వేంటి, నేనేంటి, సేవకులైనా విశ్వాసులైనా అందరూ ఒకటి. ప్రార్థన అనుభవం లేనప్పుడు ఎలా ఉన్నాడు? కోపంతో ఉన్నాడు. ప్రార్థన అనుభవం లేని వాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు చెప్పండి, నేనైనా మీరైనా. ఇది చెప్పడానికి కష్టం. కానీ ప్రార్థన అనుభవం లేనప్పుడు కయ్యూను ఎలా ఉన్నాడు? బహు కోపంతో వచ్చాడు. చూడండి, ఆ కోపం ఎలాగన్నారా అని, దేని గురించి అన్నారా అని, దేని నిమిత్తం అన్నారా అని. కయ్యూను యొక్క జీవితంలో తన జీవితంలో ప్రార్థన అనుభవం లేనప్పుడు, మొట్టమొదటి ప్రార్థనా జీవితం తనలో లేనప్పుడు, మొట్టమొదటిగా ప్రార్థన అనుభవం తనలో లేనప్పుడు, ఒక ప్రార్థనా జీవితం తనలో లేనప్పుడు తనలో ఏమొచ్చిందండి? ఇందును తీసుకెళ్ళి మీరు ఈ సందర్భాన్ని తీసుకెళ్ళి ప్రార్థనా జీవితం లేనప్పుడు కోపం వచ్చిందంటే, యేసు ప్రభు కూడా కోపం వచ్చింది కదా, మరి ఆయన కూడా ప్రార్థనా జీవితం లేదని అతి తెలివిగా ఉపయోగించకూడదు. యేసు ప్రభు వారు ఎందుకు కోపడ్డాడు? నా మందిరం సమస్త ప్రార్థనా మందిరంలో రాయబడింది కదా, మీరు దాన్ని దొంగల కోపగా చేశారని ఆ దేవుని మందిరం పాడు చేసినందుకు కోపడ్డాడే తప్పక ఆయన మనుషులుగా కావాలని కోపంతో కోపడ్డా? మరి తెలుగు అలవాటు చేస్తా యేసు ప్రభు కూడా కోపడ్డాడు. అయితే ఆయన కూడా ప్రార్థనా జీవితం లేదా? ఆయనకు ఉందా లేదా? నువ్వు మధ్యాకాశానికి వెళ్తే చూపిస్తాడు. ఆడికి వెళ్ళాలి కదా, ఆడికి వెళ్ళినప్పుడు చూపిస్తాడు ఆయనకు ఉందా లేదో. చాలా మంది అతి తెలివితేటల వాళ్ళు ఉంటారు. మనకి తెలివితేటలే లేవు, అతి తెలివితేటలు ఆడి నుంచి వస్తాయి. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది కోపం. కాబట్టి ప్రార్థన ఆరంభించబడక మునుపు, ప్రార్థనా జీవితం లేక మునుపు, ప్రార్థన అనుభవం మన జీవితంలో లేనప్పుడు కోపం అన్నది మనలో విపరీతంగా ఉంటుంది. చాలాసార్లు అంటాం, అయ్యా నా కోపం తగ్గట్లా, లేదా నా భర్తకు తగ్గట్లా, నా భార్యకు తగ్గట్లా, నా పిల్లలకి
నా కుమారులకో, నా కుమార్తెలకో, నా కోడలకో, అల్లుళ్ళకో, దేవా నా మనవలు మనవరాలకు కోపం తగ్గట్లేదు అంటావు. అసలు కోపం ఎందుకు వస్తుంది? ప్రార్థనా జీవితం లేదు కాబట్టే కోపం వచ్చేది. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? కొద్దిగా ముక్కు సూటకుండా వినాల్సిందే, ఇక తప్పదు. ప్రార్థన అంటే ఏంటి? మన దేవునితో సహవాసం. ఇప్పుడు అది లేనప్పుడు ఏమవుతుంది? కోపమే కదా వచ్చేది. మరి అంటే నేనైనా, నా భార్య అయినా, నా పిల్లలకైనా అధికమైన రీతిలో కానీ ఏదో ఒక రీతిలో కోపం వస్తుందంటే మెయిన్ రీజన్ ఏంటి? ప్రార్థనా జీవితం లేదు. ఏం లేదు? ప్రార్థనా జీవితం లేదు. ఒక ప్రార్థనా జీవితం ఉంటే, ఒక ప్రార్థనా అనుభవం కానీ మనలో ఉంటే, మీరు చూడండి, ప్రార్థనా పరులు కోపపడటం తక్కువ ఉండేది. అది కోపడినా దైవికమైన క్రమంలో ఉంటుందే తప్పక ఈర్ష్యతో, కోపంతో, అసూయతో ఉండదు. ఎందుకంటే అది దైవ చిత్తానుసారమైన ఉద్దేశంలోనే తప్పక ఈర్ష్య, కోపం, ఒకరి మీద ద్వేషం, అసూయతో ఉండదు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే ప్రార్థనా జీవితం ఆరంభించబడక మునుపు ప్రజలు ఎలా ఉండారు? కోపంతో ఉన్నారు. ఈరోజు మనలో కోపం ఉంటుందంటే, ఈరోజు మనలో కోపం నివసిస్తుందంటే స్ట్రైట్గా చెప్పేస్తున్నాం, మనం ఇంకా ప్రార్థనా జీవితం లేదు మనలో. ఎవరినైనా సరే ఒక్కొక్కసారి మనలో కోపాన్ని తొలగించడానికి దేవుడు ఏం చేస్తాడు? మన పిల్లల్నే మనకు ముళ్ళుగా పెడతారు. అవును కదా? ఓసారి మన భార్యనే మనకు ముళ్ళుగా పెడతాడు, ఒకసారి భర్తనే ముళ్ళుగా పెడతాడు, ఒకసారి కుటుంబీకులనే ముళ్ళుగా పెడతాడు. ఎందుకంటే మన కోపాన్ని నడిచివేయడానికి. నాకు పెళ్లి కాకముందు ఎంతో కోపం, పెళ్ళి అయిన తర్వాత కూడా కోపం ఉంది, పిల్లలు పుట్టిన తర్వాత అర్థమైంది. ఆ కోపం మొత్తం కూడా ఒక్కొక్కసారి పిల్లల మీద అరిచినా నాకు అనిపించింది, నా పిల్లలు కదా, నేను అరిస్తే ఎక్కడికి వెళ్తా? అనవసరంగా నేను అరిచేదేంటి, నేను ఎందుకు కోపగించుకున్నాను? ఇక్కడ ఏమైపోతుందంటే రాను ఇక చచ్చిపోవడం తప్ప ప్రయోజనం ఉండదు. ఇప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే, నా పిల్లలు ఏదన్నా చేసిన తొందరపడి ఏదో పైకి కేకేస్తా కానీ మా పెద్ద పాపకైతే అసలు ఇట్ట చూస్తేనే చాలు, ఇక ఏడ్చేసేది. ఇంకో మాట ఉండదు, ఇట్ట చూస్తేనే చాలు ఇక ఏడ్చేది. ఎక్కడుండి కానీ ఆ జెస్సీ అని ఇట్ట చూస్తే చాలు, ఇక అక్కడే ఏడుపు మొహం పెట్టేసింది. నేనేమంటానంటే, సరే ఏడుతామో ఏదో ఒకటి, దేవునికి వందనాలు. కోపం అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ప్రార్థనా జీవితము లేని వారు కోపం ప్రదర్శిస్తాము. కోపం వచ్చింది మనలో. ప్రార్థనా జీవితం ఉంటే ఆ కోపం రాదు. అంతేనా మీరక్క? ఇప్పుడు నాన్న కోపడ్డా? చెప్పి పొరపాటున ప్రార్థనా జీవితం లేదనవాకండి. కాబట్టి కోపం ఎప్పుడో చెప్పింది, నా కోపం వస్తే ఆయన వెళ్ళి బైబిల్ చదువుతాడంట. నా కోపం కాదు, మీరక్క కోపం వస్తే ఏం చేయాలి? ఎలిషాన్ వెళ్ళి, నిజమేనన్నా, బైబిల్ చదువుతారంట. సరే ఏదంటే మంచిదిలేండి, అది నిజమా అబద్ధమో దేవునికి వందనాలు. కాబట్టి కోపం అన్నది ఇంపార్టెంట్. నిజమే, ఎవరైనా మన మీద కోపంగా ఉన్నప్పుడు, వాళ్ళు తిడుతున్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండి వాళ్ళు తిట్లు ఆపేస్తారు. ఎవరైనా నీ మీద కోపంగా ఉన్నప్పుడు బైబిల్ చదువు, వాళ్ళు ఆపేస్తారు ప్రార్థన, తిడతం ఆపేస్తారు, ప్రార్థన కాదు. ఎవరైనా తిడుతున్నప్పుడు నువ్వు పాటలు పాడుకుంటూ చక్కగా మోకాళ్ళ నుంచి దేవుని సన్నిధిలో గడుపు, నేను తిట్టేవాళ్ళు కూడా ఆపేస్తారు. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నప్పుడు తిడితే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, బైబిల్ చదివేటప్పుడు తిడితే నన్ను తిడతాడేమో, దేవుడు కోపడతాడేనని ఆ భయంతోనైనా కోపం చచ్చిపోయింది కొంతసేపుడికి కదా. కానీ బైబిల్ అంటుంది కదా, ప్రార్థనా జీవితం లేని వారిలో కోపం ఎక్కువ ఉండేది. ప్రార్థనా జీవితం వారిలో ప్రార్థనా జీవితం కలిగిన వారిలో కోపం ఉండదంటే ఉంది. దైవికమైన క్రమంతో కూడిన కోపం. అది దేవుని మందిరం గురించి కానీ, దేవుని గురించి కానీ, లేదా దేవుని సన్నిధి పాడైపోయే అనుభవాన్ని బట్టి రావచ్చేమో కానీ కోపము ద్వేషంతో, ఈర్ష్యతో వచ్చేది కాదు. ఇంకా అప్పటికే వస్తుందంటే ఇక వాళ్ళు అసలు ప్రార్థనా జీవితం కాదు, వాళ్ళు రక్షణే పొందలేదు. మొట్టమొదటి ప్రార్థన ముంగట ఈర్ష్య, కోపం ఉంది. ఈరోజు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఇప్పుడు ఏముంది మనలో? కోపమా. మొట్టమొదటి ప్రార్థన ఆరంభించక మునుపు కోపం ఉంది. ఈరోజు మనలో ప్రార్థనా జీవితం ఆరంభించబడక మునుపు మనం గమనించాలి, కోపం ఉందా? మనం మొట్టమొదటి ప్రార్థన ఎప్పుడు చేసి ఉంటాం? గుర్తుందా? అడిగితే ఎక్కడ దాకా ఎందుకన్నా వెళ్ళిపోతాం బెటర్ అంటారా? మొట్టమొదటి ప్రార్థన ఎప్పుడో, ఆ మొదటి ప్రార్థన నుండి ఇప్పుడు వరకు ఎంత కోపాన్ని కనపరుచుకుంటూ వస్తున్నావు, ఎంత కోపం కలిగి ఉంటున్నావు అంటే అర్థం ఏంటి? ప్రార్థనా జీవితం లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉంటే కోపం అన్నది రాదు, జాలి వచ్చింది ప్రజల మీద. ఎవరన్నా ఏదన్నా తిడుతున్నా, ఏదన్నా అనుకుంటున్నా మనకేమొచ్చింది? జాలి అనిపించింది. ఏంటి వీళ్ళు ఎట్ట మాట్లాడుతున్నారు, పిచ్చోళ్ళు అయిపోయి,
ఒక జాలి అన్నది మన మీద కాదు, మనం కనపరుస్తాం. అంటే మొట్టమొదటిగా యెహోవా నామమున ప్రార్థన ఆరంభించక మునుపు ప్రజల్లో కోపం ఉంది. 2, యెహోవా నామమున ప్రార్థన ఆరంభించక మునుపు ఏముంది? రండి, 2వ మాట ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం చివర. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం చివర. సరే, వచనం మొత్తం చదువుతారా? కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యోను మిక్కులు కోపంతో వచ్చి అతడు తన ముఖంలో చిన్నబుచ్చుకునగా. దేవుడు అడుగుతున్నాడు, కయ్యోనా ఎందుకు మొహాన్ని చిన్నబుచ్చుకున్నావు? కాబట్టి 2వ కోణం కయ్యోను యొక్క జీవితం. ఒకటి, యెహోవా నామమున ప్రార్థన ఆరంభించినప్పుడు ఎలా ఉంటారు? ఆరంభించినప్పుడు కాదు, అక్కనే ఆరంభించినప్పుడు ఎలా ఉంటారన్న? ఆరంభిస్తే కూడా ఇంకా కోపంగా ఉంటారా? యెహోవా నామమున, అందుకే సెంటెన్స్ కరెక్ట్గా అన్నాను. యెహోవా నామమున ప్రార్థన ఆరంభించక మునిపి ఎలా ఉన్నారు? కోపంతో ఉన్నారు. 2, యెహోవా నామమున ప్రార్థన ఆరంభించక మునిపి ఎలా ఉన్నారు? ముఖము చిన్నబుచ్చుకున్నాను. ముఖం ఎందుకు చిన్నబుచ్చుకుంటాం? తిట్టినందుకు. ఒక వ్యక్తి ముఖం ఎప్పుడు చిన్నబుచ్చుకుంటాడు చెప్పండి? అంతవరకే మన లిమిట్. మన బ్రెయిన్ అంత మించి వెళ్ళదు. అంత మించిన జ్ఞానం మనకు లేదు. అంతే కదా? ఎవరన్నా తిట్టినప్పుడు, ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు ముఖం చిన్నబుచ్చుకుంటామట. ఒక వ్యక్తి తన జీవితంలో ఏదైనా తప్పు చేసినప్పుడు, లేదా తనను కాదని ఇంకో వ్యక్తిని గణపరిచినప్పుడు, అప్పుడు ఎదుటి వ్యక్తి ముఖం చిన్నబుచ్చుకుంటాడు. ఎప్పుడు? ఒకటి తప్పు చేసినప్పుడైనా, 2వది తనను కాదని ఎవరినైనా గొప్పగా దేవుడు ఎంచిన, దేవుడైనా కదా మనుషులైనా సరే గొప్పగా ఎంచిన, అప్పుడు ముఖం చిన్నబుచ్చుకుంటాడు. ఇప్పుడు కయ్యోను జీవితంలో 2 అనుభవాలు చూడొచ్చు. ఒకటి, ఏమైనా తప్పు చేశాడా? కయ్యోను ఏమైనా తప్పు చేశాడా? చేశాడు. ఏంటో తప్పు? దేవుడు హేబేలు అర్పణ అంగీకరించినప్పుడు వెయిట్ చేయాలా? సరే, దేవుడు నాకు కూడా ఒక సమయం ఇస్తాడు కదని ఉండాడా? తొందరపాటు ఉంది. 2వది ఏం చేశాడు? 2వది, దేవుడు తన తమ్ముడు యొక్క అర్పణని అంగీకరించినందుకు ఏం చేశాడు? మొహం చిన్నబుచ్చుకున్నాడు. చంపాడు కాదు, అడిగింది చెప్పండి, చిన్నబుచ్చుకున్నాడు. అంటే చూడండి, ఒక వ్యక్తిని కంటే ఇంకో వ్యక్తిని గణపరిచినప్పుడు పక్కన ఉన్నవాడికి మొహం చిన్నబుచ్చుకుంటాడు. నన్ను కాకాని గణపరిచాడు. ఇప్పుడు ఈ ఎలిషానే చెప్పాలి. ఇప్పుడు 4-5 రోజులు సంపూర్తిగా ఎలక్షన్ డ్యూటీలో తిరిగాడు. ప్రెసిడెంట్ ఎవరన్నది డిక్లేర్ అయిపోయింది. వైస్ ప్రెసిడెంట్ కాడే వచ్చింది తలనొప్పి అంతా. ఇది ఈయన నెంచామంటే ఇంకోటి నచ్చలేదు అనుకో, వాడు మన మొహం ఇంకా చూస్తాడు. ఆసక్తిగా ఎదురు చూసినాడు. ఏం చేస్తాడు? నువ్వు కాదయ్యా ఇంకోటి పెడతావు అన్నావు అనుకో, అదేం చేస్తాడు? మొహం చిన్నబుచ్చుకుని చేసుకోండి, పండి మీరే చేసుకోండి, నాకు వద్దని వెళ్ళిపోతాడు. నిన్ను కాదని మరొక వ్యక్తి నెంచినప్పుడు నీ మొహం చిన్నబుచ్చుకున్నది. కయ్యోను జీవితం అదే. ప్రార్థనా జీవితం లేనప్పుడు, కానీ ప్రార్థనలో ఒక మాట ఉంది వాక్యంలో, ఏముంది తెలుసా? మీరు ఒకరికొకడు బుద్ధి చెప్పుకుంటూ, ఒకరికొకడు సరి చేసుకుంటూ ప్రార్థనా జీవితంలో మనం ముందరికి వెళ్ళాలి ఎదుగుతూ. అప్పుడు ముఖం చిన్నబుచ్చుకునేది ఉండదు. మీరు గమనించండి, ప్రార్థనా జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో, దైవికమైన క్రమంలో ఒక వ్యక్తి మనల్ని తిట్టాడు అనుకో, ఇప్పుడు సపోజ్ మీకు అర్థమయ్యే రీతిలో చదువుతున్నాం, మనకు ఎప్పుడు ప్రాక్టికల్లే అవసరం, థియరీగా ప్రాక్టికల్గా కావాలి. ఇప్పుడు పేతురు ఉన్నాడు. పేతురు ఒక చోట భోజనం చేస్తున్నాడు లేదా? చేస్తున్నాడు. అప్పుడు ఎవరు వచ్చారు? పేతురు భోజనం చేస్తున్నప్పుడు పౌలు వచ్చాడు. పేతురు భోజనం చేస్తున్న ఇంటి దగ్గర పేతురు భోజనం చేస్తున్న ఇంటి దగ్గర పౌలు వచ్చినప్పుడు గబక్కునే పేతురు లేచి వారి దగ్గర నుంచి ముందరకు వచ్చి నుంచుంటాడు, పక్క వచ్చేసి నుంచుంటాడు. అది పౌలు ఖండిస్తాడు. అట్లా చేయటం తప్పు. పేతురు కూర్చో, తిను, వారితో పాటు తప్పేం లేదు, నీకు అవకాశం వచ్చింది కాబట్టి తిను, వాళ్ళతో వారికి 4 మాటలు సువార్తని చెప్పు. కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. వారిలో నుంచి లేచి వస్తే ఇప్పుడు నీతో పాటు భోజనం చేస్తున్న వాడు సడన్ గా లేచేసి పక్కన నుంచి మీకు ఏమనిపించింది? అరే, మనం అంటరాని తన వాళ్ళు పట్టుకుంటాం, మన పనికిరాని వాళ్ళు పట్టుకుంటాం, మనం ఎందుకు ఏదో ఒక ఆలోచన పుట్టిద్దా లేదా? అయినా ఆ సందర్భంలో పేతురుకు పౌలు చెప్పినప్పుడు పేతురు చిన్నబుచ్చుకున్నాడు ముఖం. పేతురుకు పౌలు ఎన్నో విషయాలు చెప్పాడు. పేతురు పెద్దోడా గొప్పోడా? పౌలు గొప్పోడా? ఎవరు? పేతురు గొప్పోడా? పౌలు గొప్పోడా?
మొదటి నుండి ఉన్నవాడు ఎవరు? పేతురు. యేసు ప్రభు వారి శిష్యుల్లో ప్రధానమైన శిష్యుడు ఎవరు? పేతురే. ఆ గొడవలు కూడా కొట్లాడుకుంటారు కదా. నాలో యేసు ప్రభు వారి దగ్గర మొదటి శిష్యుడు ఎవరు, గొప్పోడికి ఎవరు ఉండాలంటే బుద్ధ వచ్చేదాడు చెప్పాడు. ఎవరు నాయన మీరు పరలోక రాజ్యంలో గొప్పోడికి ఉండాలంటే ముందర అల్పులుగా ఉండండి. చిన్నపిల్లలాంటి మనస్తత్వం కలిగి అల్పులుగా ఉంటే నువ్వు ప్రతిదానికి ఆశించుకోకుండా అక్కడే కొట్లాటలు స్టార్ట్ అయ్యి, నేను పెద్దగా ఉండాలి, నేను గొప్పవాడిగా ఉండాలని అధికారం కోసం కొట్లాట అక్కడే స్టార్ట్ అయిపోయినాయి. యేసుప్రభు ఉన్నప్పుడే యేసుప్రభు శిష్యుల్లో కొట్లాటలు స్టార్ట్ అయిపోయినాయి. ఎవడు పెద్దగా ఉండాలి మనలో? ఎవడుంటా? నువ్వు పెద్దోడిగా ఉండాలంటే ఏడ కాదు, పరలోకంలో పెద్దోడిగా ఉండాలి. అది గుర్తుపెట్టుకో. ఇక్కడ పెద్దోడిగా ఉండవు అనుకో, ఆడ కంట్లో నలసంత కూడా ఉండవు. ఏడ పెద్దోడివే, ఆడకెళ్తే ఎక్కడ అల్పుడైన వాడు అక్కడ గొప్పవాడుకు ఉంటాడు. అక్కడ గొప్పవాడుకు ఉండేవాడు ఏడా అది. ఈడ గొప్పవాడుకు ఉండేవాడు ఆడ అల్పుడుకు ఉంటాడు. ఆడ గొప్పవాడుకు ఉండేవాడు ఇక్కడ అదే. మరి ఇక్కడ మాట్లాడుతుంది అదే. ఆ మాట అన్నప్పుడు పేతురు ఏం చేశాడు? సరే కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, 12 మంది శిష్యులు ఎవడ అట్లా చేశారన్న తర్వాత సంగతి అయిపోయింది. నేను ఉండాలి, నేను పెద్దగా ఉండాలి. ఏం చేసుకుంటా పెద్దగా ఉండి? ఆయన 12 మందికి ఒకేలాగా సింహాసనాలు ఇచ్చాడుగా శిష్యులకి. 12 మందిని శిష్యులుగా చేసుకున్నాడు కదా. 12 మందికి ఒకే స్థానం ఇచ్చాడు కదా. ఎవరికైనా ఎక్కువ ఎవరికైనా తక్కువ ఇచ్చాడా? మరి వీళ్ళు ఎందుకు కొట్టు చేస్తున్నారు? నేను పెద్దగా ఉండాలని. ఎందుకు పెద్దగా ఉండాలంటే దానికి రైట్స్ ఉండే, కొన్ని అర్హతలు ఉండే బైబిల్లో. ఎట్లా పడితే అట్లా పెద్దగా ఉండడానికి యోగ్యులం కాదు. పోనీ మనుషుల ద్వారా మనం ఎన్నుకోబడి పెద్దగా ఒకరోజు ఆయన దగ్గర తీర్పు ఉండిద్ది. దానికి సరైన విధానంలో మనం పరిచయం చేయలేనందుకు నేను చాలాసార్లు చూస్తూ వచ్చా. నేను పోయిన సంవత్సరం కాదు కానీ అంతకుముందు సంవత్సరం అడుకుంటా. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం గుడ్ ఫ్రైడేకి వెళ్తూ వచ్చాం ఒక ప్రాంతానికి, ఆంధ్రాకి. కాలేబన్న తెలుసు కానీ సంఘం పేరు నేను చెప్పనులే. కానీ ఒక ప్రాంతానికి అన్నోళ్ళ ఊరి దగ్గరలోనే గుడ్ ఫ్రైడేకి వెళ్తూ వచ్చా. గుడ్ ఫ్రైడేకి వెళ్తే అక్కడున్న సంఘ పెద్ద ఒక భార్యను చంపేసి ఇంకొక ఆమెను చేసుకున్నాడు. మంచోడు కదా. ఇంకా సిగరెట్లు కాస్తున్నాడు. ఇంకెంత మంచోడు. దేవుడి మందిరంలో పనిచేయడు కానీ కానుకల దగ్గరకు వచ్చి లెక్కేస్తున్నాడు. ఎంత మంచోడు. ఆయన దగ్గరే డబ్బులు అని ఉంటాయి, ఇంకెవరి దగ్గర ఉండవు. తర్వాత సంఘం చెబుతానన్న అన్నకు అర్థమైపోయింది. కాబట్టి ఆయన దగ్గరే మొత్తం ఉంటాయి. చివరికి ఒక రోజు నేను వర్తమానం చెబుతుంటే 3 రోజుల్లో శనివారం రోజు గుడ్ ఫ్రైడే అయిపోయింది. శనివారం రోజు వర్తమానం చెబుతుంటే గట్టిగా దక్కింది ఆయనకి. మనకే మొహోటం లేకుండా ముక్కుసూటిగా వదిలేస్తూ ఉంటాం వాక్యం మొత్తం. అందరినీ గుర్తుపెట్టుకుని అయ్యా సంఘ పెద్ద ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు అని చెప్పాలంటే యాడ్ చెబుతాం. దేవుడు ఏది ఇచ్చాడో చెప్పుకుంటాం. ఇష్టం ఉండాలి చెప్పాను ఎన్నైనా చెప్పంగానే పులి అక్కడే కూర్చొని అన్నాడు, అదేందన్నా అట్ట చెబుతున్నావు అని. నువ్వెవరు అన్నా? నేను సంఘ పెద్దను అన్నాడు. నువ్వు సంఘ పెద్దవు అయితే మౌనంగా కూర్చో. ఫస్ట్ నీకు వాక్యం చెప్పేటప్పుడు ఎదురెత్తావు, నీకు ఇదేనా నేర్పింది? ఎవరు నేర్పాడు నీకు? ఎక్కడ ట్రైనింగ్ సంఘ పెద్దగా అని చెప్పి తిట్టేశా. అది కూడా పీటరాచారాన్ని తీసుకెళ్ళి వీడియో కూడా ఎబ్రోలో కూడా చూపించాను నేను ఒరినొకలకి. ఏంది ఈ సంఘ పెద్దను పెట్టాడు, వీడు తాగుపోతాడంట, 2 పిల్లలు ఉన్నాడు, ఒక ఆమెను చంపేశాడు, ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు, సిగరెట్ గాలుతాడు, ఇది గాలుతాడు, వాక్యం చెప్పేది అడగెత్తున్నాడు, ఎట్లాంటి సంఘ పెద్ద పెట్టారు అని గట్టిగా అడిగేది. వాళ్ళకి 2వ రోజే పిలిపించారు. నేను అక్కడ ఉండగా 2వ రోజు పిలిపించి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాను. నువ్వు సంఘ పెద్దగా ఉంటాను కూడా యోగుడు కాదు, పోరాబాబు అని చెప్పి పక్కన తొలగిచ్చేసాను. తర్వాత చాలా తప్పైపోయిందన్న సేవకుడు కూడా క్షమాపణ చెబుతాడు. అరే సంఘంలో నువ్వు ఎదిరించి ఇష్టానుసారం మాట్లాడి ఎడకొచ్చి క్షమాపణ అడగతాం ఏంటి? బుద్ధి లేదు నీకు? నువ్వు సంఘ పెద్దవే కదా అని చెప్పి తిట్టుబడేశారు. సరే ఆ సంఘ పెద్దల స్టోరీ మనకెందుకులే. కానీ ఎందుకు చెబుతున్నామంటే ఒక మనిషి యొక్క జీవితంలో ఒక మాట అన్నప్పుడు మొహం చిన్నబుచ్చుకుంటాడు. ఆయన నేను చెప్పింది ఏం తెలుసా? అందరూ తమకు ఇష్టమైన వారిని ఏర్పరచుకుని అవసరమైతే సేవకులుగా తెచ్చుకుంటారు, కావాలంటే సపోర్ట్గా తెచ్చుకుంటారు అన్న, అంతే. దాంట్లో తప్పే ఉంది? పౌలే చెబుతున్నాడు. కొలస్సీలకి ఎక్కడ రాస్తుంటారు కదా, తమకు ఇష్టమైన సేవకుని తెచ్చుకున్నారంట కొందరు వ్యక్తులు వెళ్ళి కోరుకుని. అది తప్పు. ఎప్పుడు కూడా అక్కడ చేయొద్దు. పౌలు చెబుతున్న మాటలు అయ్యే. ఆ మాట చెప్పినందుకు మేము ఇష్టమైన సేవకుని తెచ్చుకున్నామా, ఎక్కడ తెచ్చుకున్నామని ఆయన లేచాడు. ఎవరో అన్నారు చూసారా, ఉన్న మాట అంటే ఉలికి ఎక్కువ అని. నిన్ను కాదు కదా అందరు, నీకెందుకు ఆ బాధ అంటే జనం మధ్యలో నువ్వే తప్పు చేస్తావని అందరూ తెలుసుకున్నారు. తర్వాత సంఘస్థులు వచ్చి సిస్టర్స్ బ్రదర్స్ అన్నారన్న, నిన్నటి నుండి వాక్యం చెబుతున్నావు, మేము పరలోకంలో కూర్చున్నట్టుంది ఈ వాక్యం ఏంటంటే ఏంటంటే ఏదో అంటారు కదా, ఇంకొక వనంలో ఏదో మొక్క ఉందన్నట్టు ఇక్కడ వచ్చి ఇక్కడ పెట్టాడు. అయినా నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు, మంచిదాన్ని అట్టాగే చెప్పుకుంటూ వెళ్ళి 4 రోజులు అన్నాడు. అంటే ఎందుకంటానంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఎవరిని నేను తక్కువగా కించపరిచి అంటలా, మనల్ని ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు ఆ హోదా కోసం మనం కొట్టుకులాడతాం. దాని రైట్స్ ఉండే లేదా అర్హత ఉందా లేదా మనకు తెలియదు. దాన్ని నువ్వు పరలోక రాజ్యం ఎక్కడ కాదు, సంఘంలో ఎక్కడ నేను పెద్దగా ఉండాలా, అక్కడ పెద్దగా ఉండాలి, ఎక్కడ ఎవడుండమన్నాడు? 7 ఉంటే నీకు తీర్పు వచ్చేది తెలుసా? నిజం చెప్పాలంటే సంఘంలో బోధకుడుగా ఉండా, సంఘంలో సంఘ పెద్దగా ఉండా, మనకిచ్చిన బాధ్యతను మనం నెరవేర్చలేనప్పుడు ఏ క్షణానైనా మనం తప్పిపోయినా
దానికి అధికమైన తీర్పు ఉంది బైబిల్లో. నేను సేవకు వచ్చి సేవ చేసిన తర్వాత నాకు అనిపించింది నేను ఎందుకు సేవకు వచ్చానా అని. ఈ సేవకు ఎందుకు వచ్చాను? ఎందుకంటే ఈ బోధకులకు రెండంతల తీర్పు ఉంది. యాకోబు పత్రిక రాయబడుతూ వచ్చింది ఏమని? బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందుతున్నాం. బోధించిన దానికి జీవించిన జీవితానికి రెండిటికి తీర్పు ఉంది. తర్వాత నాకు అర్థమైంది ఎందుకు వచ్చినా ఈ సేవకి. అంతకుముందు నేను సువార్త చేసుకుంటూ వచ్చేవాడిని. అప్పుడు అనిపించింది అరే సువార్త చేసుకుంటే మంచిది కదా, సువార్త చేసుకుంటూ వెళ్తే బాగుండేది కదా, అనవసరంగా సేవకు వచ్చాను. ఇక వచ్చిన తర్వాత వెనక్కి కాలు పెడితే ఎట్టుండిద్ది? అసలు పరలోకానికి పోవడానికి అవకాశం లేదు. ఏంటి ప్రభు అంటే, ఎందుకు కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని యాజకులుగా నేను ఎందుకు నియమించాను? నేను నియమించాల్సిన కొన్ని నియమించి పిలుచుకున్నాను కాబట్టి నువ్వు యాత్రలో కొనసాగటమేనాను. సరే ప్రభు నీకు వందనాలని కొనసాగుతుంది. ఏమంటామంటే ముఖం చిన్నబుచ్చుకునే కోణాలు కొన్ని ఉంటాయి. అక్కడ శిష్యులు కూడా అలా కొట్టుకుంటున్నప్పుడు యేసు ప్రభువు చెప్పాల్సింది చెప్పేసేసాడు. అప్పుడు పేతురు యొక్క జీవితాన్ని చూడండి. తర్వాత కూడా చూసినట్లయితే పేతురు ప్రభువా పౌలు వచ్చినప్పుడు తిరిగి లేచి నిలబడగానే పౌలు పేతురుని గద్దిస్తాడు. అక్కడ రాయబడుతున్న మాట కోణం చూస్తే పేతురే శిష్యులందరిలో కల్లా పెద్దవాడు, గొప్పవాడు, శ్రేష్టకరమైన వాడు ఉంటాడు. అలాంటి పేతురునే పౌలు గద్దించినప్పుడు పేతురు నువ్వెవడో నన్ను గద్దించడానికి అని అనలా. నువ్వెవడో నా చెప్పడానికి, నాకంటే నీకు ఎక్కువ యేసు ప్రభు గురించి తెలుసా అని అనలా. మౌనం అయిపోయాడు. ఎందుకు? అక్కడ ప్రార్థన జీవితం ఉంది వారిలో ప్రార్థన అనుకుంది కాబట్టి వాళ్ళు ఆ ముఖం చిన్నబుచ్చుకునే పరిస్థితులు ఎదురైనా దేవుని దగ్గరికి వెళ్తారు. దేవుడు చెప్తున్నారు పౌలు ఎట్లా నన్ను తిట్టాడు, మరి ఈ మాటకు నేను చేసిన తప్పు అయితే క్షమించు, ఒకవేళ తప్పు కాకపోతే అతనికి నువ్వే తెలియపరిచే ప్రార్థన చేస్తారు. మనకు అది కాదే. దేవుడు ఏదన్నా కాదన్నాడు అనుకో, సేవకుడు ఏదన్నా అన్నాడు అనుకో, ఎవరైనా ఏదన్నా అన్నారనుకో, ముఖం మార్చుకోవడమే మన జీవితంలో మొదటి గుణరక్షణ. అది ఆ దినాల్లో కయ్యూనిలోనే ఆరంభించబడింది. మొదటి ప్రార్థన ఆరంభించక మునిపే ఇది కయ్యూని యొక్క స్వభావం. ఏదన్నా ఒక మాట అంటే ముఖం మార్చుకుని వెళ్ళే స్వభావం ఏంటంటే కయ్యూని స్వభావం. ఏదన్నా మన కోపం వస్తుందంటే అది కయ్యూని స్వభావం. అది ప్రార్థనా జీవితానికి వెనుకటి ఉంది. అది ప్రార్థన తర్వాత లేదు, ప్రార్థనా జీవితంలో అది లేదు. ప్రార్థనకు ముంగట ఉంది కానీ ప్రార్థనకు వెనకాల ఉంది కానీ ప్రార్థన తర్వాత లేదు. అది ప్రార్థన తర్వాత లేదు, ప్రార్థనకు వెనకాల కోపం ఉంది. ప్రార్థనకు వెనకాల మొదటి ప్రార్థనకు వెనకాల కోపం ఉంది. మొదటి ప్రార్థనకు వెనకాల ఒక్క మాటే, ఒక్క కార్యమే, దేవుడు ఒక్క పనే, హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించినందుకు ముఖం చిన్నబుచ్చుకుంటున్నాడు. ప్రార్థన జీవితం లేదు అంటానికి సాదృశ్యం ఇదే కోపం. ప్రార్థనా జీవితం లేదంటానికి సాదృశ్యం ముఖం చిన్నబుచ్చుకోవటం. ఏ చిన్నదైనా పెద్దదానికైనా మనం ముఖం చిన్నబుచ్చుకుంటున్నామంటే మనలో ప్రార్థనా జీవితం లేదు, ఎంత ప్రార్థన చేసినా. మొదటి ప్రార్థన ఆరంభించక మునుపు హేనోషు పుట్టిన తర్వాత మొదటి ప్రార్థన యెహోవానామమున ఆరంభించబడింది. ఆ మొదటి ప్రార్థన ఆరంభించక మునుపు మనిషి కోపంతో ఉన్నారు. 2 ముఖం చిన్నబుచ్చుకుంటున్నారు ఏదైనా తప్పు చేసిన దేవుడు మాట్లాడితే. అలాంటి అనుభవం ఈ రోజుల్లో కూడా మనకుంటే ఇంకా మనలో ప్రార్థనా జీవితం లేదు. ఇది 2. 3వ విషయాన్ని చూద్దానండి. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయము 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము. అదే ప్రార్థనా జీవితము ఆరంభించబడక మునుపు మొదటగా మనుషుల్లో కోపం ఉంది. ఇంకా కోపం మనలో సంప్రాప్తి అవుతుందంటే మనలో ప్రార్థనా జీవితం లేదు. అది సేవకుడైనా, విశ్వాసైనా, సంఘ పెద్ద అయినా. 2 ప్రార్థనా జీవితం లేక ముందల ముఖం చిన్నబుచ్చుకున్నారు ప్రజలు. 3 ప్రార్థనా జీవితం లేనప్పుడు ప్రజలు ఎలా ఉంటారు? 3వదిగా వారి జీవితాల్లో పాపం పొంచి ఉంది వారి కొరకు. ఏముందండి? పాపం. ప్రార్థనా జీవితం లేనప్పుడు మనుషుల దగ్గర ఏముంది? పాపం. అందుకే నేను మొన్న కూడా చెబుతూ వచ్చాను, ప్రార్థన పాపాన్ని చేయనివ్వదంట. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ఏం చేయడు? అంతే మరి. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ఇప్పుడు నేను ప్రార్థన ఉందనుకో నా జీవితంలోనే పాపం చేయను. నేను పాపం చేస్తున్నానంటే ప్రార్థనా జీవితం నాలో ఉండదని అర్థం. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఎన్నో మాట ఇది? 3వదిగా ప్రార్థనా జీవితానికి ముంగట అంటే ప్రార్థనా జీవితం ఆరంభించబడక మునుపు ఏముంది? ప్రార్థనా జీవితం ముంగట అంటే కూడా మీకు అర్థం కాదు, ప్రార్థనకు వెనకాల ఏముందండి? పాపం. ఈ ఒక్క పాపమే ప్రార్థనా జీవితానికి అంతకుముందు వారిలో ప్రార్థనా జీవితం లేని కారణం ఇదే పాపం.
ఈరోజు మన క్రైస్తవ విశ్వాస యాత్ర జీవితంలో పాపం, మనలో పాపం ఉంటే ప్రార్థనలో మన ప్రార్థన రాదు. ప్రార్థన చేయాలన్నా చేయలేవు, ప్రార్థన నడిపింపు కూడా నీకు ఉండదు. ఒక పాపం ఉంటే ప్రార్థన జీవితం అన్నది మనలో ఉండదు. చాలామందిని ప్రార్థన చేయమంట, కొంతమందికి అడ చెబుతాను తెలుసా, సడన్గా చెబుతా అంటారు. అన్న ముందర చెప్పాలి కదా అన్న. ఏం చెప్పాలి ముందర? ఏం చెప్పాలి? ప్రార్థన చేయమని ముందర ఒక 4 రోజులు, ఒక సంవత్సరం కింద చెప్పాలా? చెప్పండి. ఈ మొదటి సంఘ ప్రార్థనలో చెబుతున్నా, డిసెంబర్లో చివరి సంఘ ప్రార్థన చేయను ఇప్పుడు చెప్పాలా? ఒక విశ్వాసి, దేవుని బిడ్డవి, ప్రార్థన అనేది నీ జీవితంలో ఎప్పుడు రూపాంతరం వచ్చి ఉండాలా. ప్రార్థన చేయమంటే ఎమ్మటే చేయాలి. కొంతమంది ప్రార్థన చేస్తే చెవులు కొరుకున్నటువంటి పక్క కూడా వినపడం. ఏం ప్రార్థన జీవితం? అందరూ ఆమెనాలుగా నీకు, కానీ ఒక మాట అయితే నమ్మకంగా అంటారు, యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. ఎప్పుడు? చిన్నగా మన అంతా అయిపోయిన తర్వాత. అది కాదు ప్రార్థనా జీవితం అంటే. నేను ఎవరిని విమర్శించట్లా. ప్రార్థన జీవితం అన్నది ఇంపార్టెంట్. ప్రార్థన మనలో లేకపోతే, మనలో ప్రార్థన అనుభవం లేకపోతే పాపం మన జీవితాల్లోకి వచ్చేసింది. మొదటి ప్రార్థన ఆరంభించబడక మునుపు కోపం ఉంది. మొదటి ప్రార్థన ఆరంభించబడక మునుపు మొఖం చిన్నబుచ్చుకోవటం ఉంది. మొదటి ప్రార్థన ఆరంభించబడక మునుపు పాపం ఉంది. ఏముందండి? పాపం అన్నది మానవుడి జీవితాల్లో పాపం అన్నది ఇమిడిపోయింది. మొదటి ప్రార్థన జీవితం లేనప్పుడు, మొదటి ప్రార్థన అనుభవం లేనప్పుడు మానవుడి జీవితాల్లో పాపం ఉంది. ఈరోజు గమనించాల్సింది ఏంటంటే, మనలో ప్రార్థనా జీవితం లేకపోతే ఖచ్చితంగా మనలో ఉండేది ఏంటంటే పాపమే. చాలామంది అంటారు, బ్రదర్ ఒక రోజుకు వచ్చి ఎంత సమయం ప్రార్థన చేయాలంటే ఏం చెబుతాం? ఎంత సమయం చేయాలి ఒక రోజులో? 10వ భాగం కదా. 10వ భాగం అంటే డబ్బులు కాదండి. ఇస్తే మీకు ఆశీర్వాదం, ఇవ్వకపోతే అది మీ శాపం మీకు ఉండిద్ది. అది నేను దాని గురించి చెప్పను. అసలు శాపం అన్నది ఆశీర్వాదం అన్నది దేవుడు చూసుకుంటాడు. ఒక్క దినములో, ఒక రోజులో 24 అవర్స్లో 10వ భాగం ఎంత టైం దేవునికి ఇవ్వాల్సింది? 2 hours 40 minutes, 2 గంటల 40 నిమిషాలు. అలా అడుగుతున్నా, ఒక రోజులో ఎన్ని గంటలు 10వ భాగము దేవుని సన్నిధిలో ప్రార్థన గడపాలి? ఎంత? రైట్. ఇప్పుడు ఎంత గడుపుతున్నాం? బైబిల్లో ఒక మాట ఉంది, ఇక్కడ కాను బాక్స్ మీద ఉంది, మీరు నా 10వ భాగం ప్రతిష్టాత్మకంగా ఇయ్యక దొంగిలించితిరి. కావాలని రాపించాను నేను. 10వ భాగాలు ఇవ్వనటువంటి వాళ్ళు తెలుసుకోవాలని రాపించాను దాని మీద. మీరు నా 10వ భాగం ప్రతిష్టాత్మకంగా ఇయ్యక దొంగిలించితిరి, ఆ 10వ భాగం యెహోవాకు ప్రతిష్టాత్మకంగా చెల్లించాలి. ఏం 10వ భాగం అంటే డబ్బులు కాదు. డబ్బులు అన్నది మీ ఇష్టం. ఏంటో డబ్బులు కాదు. ఏందది? సమయం, ప్రార్థన జీవితం. నేను డబ్బుల గురించి చెప్పను, ప్రార్థన గురించి చెబుతున్నా. 10వ భాగాన్ని మనం దొంగలించామా లేదా? ఒక రోజుకి ఎంత సమయం ఉంటుంది ఇప్పుడు చెప్పండి? ఒక రోజుకి 10వ భాగం సమయం 2 గంటల 40 నిమిషాలు. కనీసం ఆ 40 నిమిషాలు ప్రార్థన చేయగలుగుతామా? పట్టుదలతో, ఇంకా నిర్మలమైన మనస్సాక్షి కలిగి, జ్ఞానముతో, ప్రభు మీద నమ్మకంతో ఒక 40 minutes. దేవుడు చూస్తున్నాడు అనంగాల్ని కదక్క. ఎంతవరకు మన ప్రార్థన అంటే, నువ్వు ఆయనకి ఇవ్వాల్సిన నీ కష్టార్జితంలో డబ్బులుగా దొంగతనం చేసేది ఫస్ట్, ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగతనం చేస్తున్నావు. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటండి? ఒక వ్యక్తి జీవితంలో పాపం అన్నది కూడి ఉండటం ద్వారా ప్రార్థనా జీవితంలో 10వ భాగమైనట్టు, ఒక రోజులో 10వ భాగమైన ప్రార్థనా జీవితాన్ని దొంగతనం చేసేస్తున్నాడు మానవుడు. సో నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థన 2 గంటల 40 నిమిషాలు చేసేవాళ్ళు ఉంటారు పట్టుదలతో, రోజు 2 గంటల 40 నిమిషాలు చేయాలని. చేసే ప్రార్థనలో కూడా 2 గంటల 40 నిమిషాలు కూడా నీతి, యథార్థత, నమ్మకము, విశ్వాసం, విధేయత, ప్రభు మీద విశ్వాసంతో కూడిన ప్రార్థన ఉండాలి. అది 2 గంటల 40 నిమిషాలు ఉండాల్సిన ప్రార్థన. నువ్వు ఇక మొత్తం చుట్టేసుకొచ్చి 5 గంటలు చేసినా దాంట్లో శేషం ఉండాలి. సువర్ణవాలి తీర్చబడాలి కదా. సువర్ణవాలి ఇప్పుడు బంగారాన్ని కాల్చినప్పుడు ఏమేమి పోతుంది? మాలిన్యం పోయిద్ది, మట్టి పోయిద్ది, ఇంకా దాని కంటిన్యూ అన్నీ పోయిన తర్వాత అసలైంది బయటకు వచ్చేది. నువ్వు చేసిన ప్రార్థన అంతా ఆయన నిప్పులు ఎత్తే మిగిలిన 2 గంటల 40 నిమిషాల ప్రార్థనలో కనపడితేనే అది యథార్థమైన ప్రార్థన, నీతియుక్తమైన ప్రార్థన, ఆసక్తి కలిగిన ప్రార్థన ఉంటేనే అది ఫలించింది. నేను 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావు అన్నాను మాత్రం ఆ ప్రార్థనలో ఎంత నీతి ఉందో
అది దేవుడు చూస్తున్నాడు. సో పాపము ఒకప్పుడు ప్రార్థనా జీవితం ఆరంభించబడక మునుపు మానవుడి జీవితంలో పాపం ఉంది. తద్వారా ప్రార్థన చేయలేకపోతున్నాడు. దేవునికి ఇవ్వాల్సిన సమయము, ప్రార్థనా సమయము దొంగిలించిన వాడుగా ఉన్నాడు. ఇంత దారుణమైన పరిస్థితి మానవుడి జీవితంలో పాపం అన్నది కూరుకుపోతూ వచ్చింది. తద్వారా దేవుని దృష్టిలో చాలా భయంకరమైన తీర్పు తెచ్చుకుంటున్నారు. ప్రార్థన ఆరంభించక మునుపు ఏముందండి చెప్పడం? ప్రార్థన ఆరంభించక వరకు మునుపు పాపం ఉంది. ఈరోజు మన జీవితాలు అలా ఉంటే నష్టపోతాం. అలా ఉండొద్దు. మనం దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునిలో గడపాల్సిన సమయం. ఏదో ప్రార్థన చేయాలంటే చేతనం అని కాదు. నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినాలి. ఆ ఎన్న ప్రార్థన, దేవుడు వినే ప్రార్థన 2 గంటల 40 నిమిషాలు ఉండాలి. అర్థమవుతుందండి? నువ్వు చేసిన ప్రార్థన కాదు, దేవుడు విన్న ప్రార్థన 2 గంటల 40 నిమిషాలు ఉండాలి. మరి అంత వేచి దేవుడు 2 గంటల 40 నిమిషాలు నీ దగ్గర కూర్చుంటే నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండి చెప్పండి? నువ్వేంటి నేనేంటి ఎవరైనా. కాబట్టి ప్రార్థన ఆరంభించబడక మునుపు మొదటిగా కోపం, ప్రార్థన ఆరంభించబడక మునుపు రెండోదిగా ఏముంది? ముఖం చిన్నబుచ్చుకోవటం. 3 ప్రార్థన ఆరంభించబడక మునుపు పాపం ఉంది. 4వదిగా ప్రార్థన ఆరంభించబడక మునుపు ఏముందో తెలుసా? చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం. కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపాను. ఆ యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని అడగగా. సరే, దేవుని వాక్యాన్ని చూసినట్టే 4వ మాట ప్రార్థనా జీవితం ఆరంభించబడక మునుపు మొదటిగా కోపం ఉంది, 2 ముఖం చిన్నబుచ్చుకోవటం, 3 పాపం ఉంది, 4వదిగా దేవునితో సమయం అన్నది పోగొట్టుకున్నారు ప్రజలు. ఏం పోగొట్టుకున్నారు? దేవునితో ఉండే సమయం, దేవునితో ఉండే సహవాసం. ఇప్పుడు చూడండి, ఆదాము ఆదికాండం 3వ అధ్యాయంలో, 1వ అధ్యాయంలో కానీ 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఆదాము యొక్క పేరు, ఆదాముని గురించినటువంటి ప్రస్తావం, నరుని సృజించిన అనుభవం వచ్చినప్పుడు తర్వాత ఆదాము ఎలా ఉంటూ వచ్చాడు? దేవునితో సహవాసం కలిగి ఉంటూ వచ్చాడు. ఇప్పుడు ఆదాము ఎక్కడున్నాడు? దేవుల్లో నుంచి బయటకు వచ్చేసాడు. అంటే అర్థం ఏంటి? దేవునితో ఉన్న సహవాసం పోయింది. మరంతే, పోగొట్టుకున్నాం. చాలామంది యొక్క జీవితాల్లో ప్రార్థనా జీవితం లేకపోవటం ద్వారా దేవునితో ఉండేటటువంటి సహవాసాన్ని పోగొట్టుకున్నారు. ప్రార్థనా జీవితం మొదటిగా ప్రార్థన ఆరంభించబడక మునుపు సహవాసం అన్నది లేదు. దేవునితో సహవాసం అన్నది కోల్పోయారు. దేవుడిచ్చిన దానితో కోల్పోయారు. ఈరోజు మన జీవితాల్లో మనం కానీ మన పిల్లలు కానీ దేవుడిచ్చే సమయాన్ని కోల్పోతున్నామంటే అది ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఏంటంటే ప్రార్థన జీవితం మనలో లేదు. ఏం లేదు? ప్రార్థనా జీవితం. నిజంగా మనలో ప్రార్థనా జీవితం ఉంటే దేవునితో సహవాసం మనం కలిగి ఉంటాం. ఇప్పుడు అంటారు మా పిల్లలందరూ పాపంలో లోకంలో ఉన్నారు, సినిమాలు టీవీ సీరియల్ చూస్తున్నారు, చెడు స్నేహాలు, చెడు పాటలు పాడుతూ ఉంటారు, వ్యర్థమైన పాటలు పాడుతున్నారు అంటారు. చాలామంది చెప్పేవాళ్ళు ఉంటారు. వారికి ప్రార్థనా జీవితం లేదు అన్నా కదా. ప్రార్థనా జీవితం లేదు కాబట్టి వాళ్ళు అలా ఉంటున్నారు. నిజమైన ఒక ప్రార్థనాపరుడు దేవునితో సహవాసం కలిగి ఉంటాడు. ఈరోజు నీ పిల్లలైనా నీవైనా ప్రార్థనా జీవితం లేదు కాబట్టి దేవునితో సహవాసం లేదు. దేవుని మందిరంలో సహవాసం లేదు, ప్రార్థన ద్వారా సహవాసం లేదంటే అర్థం ఏంటంటే ఇక్కడనే కాదు ఇంటికాడైనా ప్రార్థన చేసుకున్నా ఆ దేవునితో సహవాసం లేదంటే కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం లేదు. ఇంటిగా ప్రార్థన చేసుకున్నా ఓకే, వాళ్ళు ప్రార్థన చేసుకోకపోతున్నారంటే అర్థం ఏంటి? అసలు ప్రార్థనే జీవితం తక్కువ మన వాళ్ళకి. ఎప్పుడు ప్రార్థన చేస్తాము? ఒక కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, పొద్దున్నే లేచినప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు, ఈ రోజంతా కాపాడు నీకు వందనాలు అనుకుంటాం. రాత్రి పొద్దున్నే ఈ రోజు కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఇదేనా ప్రార్థనకి అయిపోయిందా? దేవుడు నీకు అంతే ఆశీర్వాదం ఇవ్వాలి. ఈ రోజంతా ప్రార్థన ఏమో ఆవగింజంత ఉండిద్ది, కోరికలేమో కొండంత ఉంటాయి. ఈ రోజులో నా కోరికలు ఎంత? కొండంత. నా ప్రార్థన ఎంత? ఆవగింజంత. దేనికి దానికి ఏమైనా సంబంధం ఉంది అసలు? మరి ఇంకెట్ట కుదిరిద్ది? ప్రార్థన ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ప్రార్థన జీవితం అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన జీవితంలో దేవునితో సహవాసం ఉండాలి. కానీ ప్రార్థనా జీవితం లేనప్పుడు ప్రార్థన ఆరంభించబడక మునుపు కోపం ఉంది, ప్రార్థన ఆరంభించబడక మునుపు ముఖం చిన్నబుచ్చుకోవటం ఉంది, ప్రార్థన ఆరంభించబడక మునుపు పాపం ఉంది, ప్రార్థన ఆరంభించబడక మునుపు దేవునితో సహవాసం లేదు. దేవునితో ప్రార్థన అంటేనే దేవునితో సహవాసం.
అది లేదు ప్రార్థన ఆరంభించ మునుపు. ఇక 5వదిగా ప్రార్థన ఆరంభించబడక మునుపు ఏం జరుగుతుందో చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావాలి. సరే, నువ్వు కావలోడు కాదు, దేవుడు చెబుతాడు, ఆగు. కాబట్టి ఏమంటే ఎవరితో వచ్చిందండి? నేను ఎరుగను. ప్రార్థనా జీవితం లేని ముందల, ప్రార్థనా జీవితం లేనప్పుడు మనుషుల్లో అబద్ధాలు ఉండేవి. ఏముందండి? అబద్ధం. ఈరోజు మనం అంటాం, అవసరానికి అబద్ధం ఆడేనన్నా. దేనికి అవసరం ఉండి అబద్ధం ఆడే? దేనికి అవసరం ఉండి అబద్ధం ఆడావు? నీ మాట పోకూడదనో, నీ పరువు పోకూడదనో, నీ స్థానం పోకూడదనో నీ కోసం నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఆ అబద్ధం దేవుని దృష్టిలో కరెక్టేనా? అసలు దేవుడు అబద్ధాన్ని ఇప్పుడు ప్రోత్సహించాడు చెప్పండి? ఆయన స్పష్టంగా 10 కమాండ్మెంట్స్ ఇస్తాడు, అబద్ధం ఆడొద్దు అని చెప్తున్నాడు కదా. ఉన్నాడా లేదా? చెప్పలేదా? అలా అది కూడా డౌటే ఇప్పుడు ఇక్కడ. ఆదికాండం 20వ అధ్యాయం అసలు అది ఉందో లేదో చూద్దాం అన్నమాట. 16వ వచనం. ఆదికాండం 20వ అధ్యాయం 16వ వచనం. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యములు పలకకూడదు. ఇది కాబట్టి అబద్ధం మన జీవితంలో అబద్ధం అన్నది ఉండకూడదు. ప్రార్థన అనుభవం లేనప్పుడు, ప్రార్థన జీవితం ఆరంభించబడక ముందు, ప్రార్థన జీవితం ఆరంభించబడినప్పుడు ప్రార్థనకు వెనకాల ఏముంది? అబద్ధం ఉంది. ఈరోజు మనం చిట్టుక్కుని చిన్నదాన్ని పెద్దానికి అబద్ధం ఆడేస్తున్నాం అంటే ఏంటి? ప్రార్థనా జీవితం తక్కువగా ఉందని అర్థం. నువ్వు అవునన్నా కాదన్నా ముఖం చిన్నబుచ్చుకున్నది వాస్తవం. ఒకసారి ఫోన్ చేస్తాం, అన్న ఎక్కడున్నావంటే, ఇది ఎక్కడే ఉన్నానన్న వచ్చేస్తాను అంటాం, అరగంట కూడా రావు. ఓసారి అడుగుతాం, అక్క ఎక్కడుండారు ఏంటి అని అంటే, ఇదిగా బాబు వచ్చేసేసావు 5 నిమిషాలు. అది కాస్త 20 నిమిషాలు అయితే, ఇదిగో ఇక్కడే ఉండ దగ్గరే. ఎక్కడుండా? నీ ఇంటి దగ్గర ఉండవు, అదే మాకు దగ్గర. ఇదిగో వచ్చేసేసా. అంటే నేను ఎవరిని విమర్శిస్తలేదు కానీ చెప్తున్నా, ఒక చిన్న అబద్ధమే మన జీవితానికి ఎంతో నష్టాన్ని తెస్తుంది. ప్రార్థనా జీవితం లేని వారిలో అబద్ధం అన్నది కంటిన్యూగా వచ్చింది. అది నేనైనా, నువ్వైనా, ఎవరైనా. నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే నిజమైన ప్రార్థన జీవితం నీలో లేదు. అది వేషధారంతో కూడిన ప్రార్థన జీవితం ఉందంతే. నిజమైన ప్రార్థనా జీవితం ఉన్నవాడు అబద్ధం ఆడటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మొదటి ప్రార్థన ఆరంభించబడినప్పుడు కోపం ఉంది, మోకం చిన్నబుచ్చుకోవటం ఉంది, పాపం ఉంది, దేవునితో సహవాసం లేదు, ఇంకా అబద్ధం అనే జీవితం ఉంది. అబద్ధం అనే జీవితం. కయ్యూనుతో ఏమంటున్నాడు? కయ్యూను, నీ తమ్ముడు ఎక్కడంటే, చంపింది నువ్వేగా, పాత పెట్టింది నువ్వేగా. అయ్యా, నువ్వు నా అర్పణ అంగీకరించలా, అందుకే నా తమ్ముడిని చంపేశానంటే అది వేరుగుండేదేమో. నేను నా తమ్ముడు కావలి వాడినా, నాకు తెలీదు, నేను ఎరుగను అంటున్నాడు. ప్రార్థనా జీవితం లేని వారు అబద్ధములు ఆడటానికి ఇష్టపడతారు. అబద్ధమునకు జనకుడు ఎవడు? సాతాను. అబద్ధానికి జనకుడు ఎవడంటే సాతానుడు. అంటే మనం అబద్ధం ఆడుతున్నాం అంటే మనలో ఏముంది? ప్రార్థనా జీవితం లేదు, సాతాను స్వభావం ఉందని అర్థం చేసుకోవాలి. ఎవరైనా సరే, నేను సేవకుని అయ్యుండి, నువ్వు దేవుని బిడ్డవయ్యుండి, ఎన్ని సంవత్సరాలైన రక్షణ మారుమూసి బాప్తిసం పొందినా కానీ నీలో అబద్ధం ఉందంటే అర్థం ఏంటో తెలుసా? ఏంటి? సాతాను యొక్క స్వభావం. జనకుడు, అబద్ధానికి జనకుడు సాతానుడే. వాడి స్వభావం మనలో ఉండట్టు. కాబట్టి మనం ఏం చేయాలా? అది పోగొట్టుకోవాలి. ఈరోజు మనం ప్రార్థన, ఈ సంవత్సరంలో మొదటి సంఘ ప్రార్థన కూడిక ఆరంభించాము. వర్తమానం చెప్పబడుతుంది. మొదటిగా వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయబోతున్నాం. ఈ సంవత్సరంలో మొదటి సంఘ ప్రార్థనలో మనం పాల్గొని ప్రార్థన చేయబోతున్నాం. అయితే మనం ఎలా ఉండాలా? కోపముతో, ముఖం చిన్నబుచ్చుకుని, పాపం చేస్తూ, దేవునితో సహవాసం ఉండకోకుండా, ఇంకా అబద్ధం ఆడుతూ ఉండాలి. అప్పుడు మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు. అబద్ధం ఆడు, అంతేనా? ఉండకూడదు. మన జీవితాలు ఎలా ఉండాలా? కోపంతో ఉండకూడదు. ఈ రోజుతోనే ఆనాడు మొదటి ప్రార్థన ఆరంభించబడక మునుపు ప్రజలు ఏముంది? కోపం ఉంది. ఈరోజు నువ్వు ప్రార్థన ఆరంభిస్తున్నావు అంటే నీలో కోపం పోవాలి, నీలో అయినా నాలేను. ఈరోజు నువ్వు ప్రార్థన ఆరంభిస్తున్నావు అంటే నీలో నాలో ముఖం చిన్నబుచ్చుకునే సన్నివేశాలు వెళ్ళిపోవాలి. ఈరోజు ప్రార్థన ఆరంభిస్తున్నావు అంటే నీలో నాలో ఉన్న పాపం దూరం అయి ఉండాలి.
ఈరోజు నువ్వు ప్రార్థన ఆరంభిస్తున్నావు అంటే నువ్వు దేవునితో ఉన్న సావాసం ఎక్కడ బంద్ అయిపోయిందో దాన్ని సరి చేసుకోవాలి. ఈరోజు నువ్వు ప్రార్థన ఆరంభిస్తున్నావు అంటే అబద్ధపూర్వకమైన జీవితం ఏదైతే ఉందో దాన్ని తొలగించు. కోపము, ముఖం చిన్నబుచ్చుకోవటం, పాపము, ఇంకా దేవునితో సావాసం కోల్పోవటం, అబద్ధము, ఇవన్నీ ప్రార్థనకు వెలుపుటుండే. ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళే లేవు, ప్రార్థనా జీవితం లేని వాళ్ళే ఉన్నాయి. ఈరోజు నువ్వు ప్రార్థనా జీవితం లేని వారిగా సంఘ ప్రార్థనకు వచ్చేవా? ప్రార్థనా జీవితం కలిగిన వారికి వచ్చావు. ప్రార్థనా జీవితం లేని వారంటే కోపము, ఇంకా ముఖం చిన్నబుచ్చుకోవడం, పాపము, దేవునితో సావాసం ఉండకపోవడం, ఇంకా అబద్ధం ఆడటం. ఇది ప్రార్థనా జీవితం లేనివారు. వీటిని విడిచిపెట్టుకున్నవారు, అవి వద్దనుకున్నటువంటి వారు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నట్టు. సో ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఈ సంవత్సరంలో మొదటి సంఘ ప్రార్థన కూడికి వచ్చున్నాం. మనం ఎలా ప్రార్థన చేయబోతున్నాం? ప్రార్థన ఉన్న అనుభవంలో చేస్తున్నామా? ప్రార్థన లేని అనుభవంలో ప్రార్థన చేస్తున్నామా? నువ్వు ప్రార్థన చేసిన కోపం అట్ట పెట్టుకుని కోపం చేసుకున్నాం, ప్రార్థన చేసిన ముఖం చిన్నబుచ్చుకుని, ప్రార్థన చేసిన పాపం చేసిన, ప్రార్థన చేసుకున్న దేవునితో సావాసం లేకుండా నువ్వు ప్రార్థన చేసిన అబద్ధాలు ఆడుతున్నావు అనుకోండి, నీ జీవితకాలం మొత్తం ఇంకొక ఇలాంటి సంవత్సరాలు ఎన్ని 10 వచ్చినా కానీ ఉపయోగం లేదు. మొదటి ప్రార్థన అనుభవం నీలో లేనప్పుడు ఇంకెన్ని వచ్చినా వేస్టే. ఆ మొదటి ప్రార్థన జీవితం కావాలంటే, ఒకవేళ ఇప్పటివరకు లేకపోయినా ఇప్పటి నుంచి మొదటి ప్రార్థన అనుభవం కావాలంటే ఏం చేయాలా? నాలో ఉన్న కోపం తీసేయి, నాలో ఉన్న ముఖం చిన్నబుచ్చుకునేది, ఎవరేదన్నా ముఖం చిన్నబుచ్చుకునే మనస్తత్వం తీసేయి, నాలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయి, నాలో దేవునితో సావాసం ఏది లేదో ఆ అనుభవం తొలగించేసే, ఇంకా అబద్ధవాడే జీవితాన్ని తీసివేయి. ఇక్కడి నుంచి కోపాన్ని చంపుకుని, ముఖం చిన్నబుచ్చుకుని తీసేసుకుని, పాపం లేకుండా దేవునితో సావాసం కలిగి అబద్ధం ఆడుకోకుండా జీవించే క్రైస్తవ జీవితం మొదటి సంఘ ప్రార్థన నుండి ఇక నాకు అనుగ్రహించు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. అదే కదా ఆదికాండం 4వ అధ్యాయం చివరి వచనంలో, చివరిలో రాయబడుతూ వచ్చిన వచనం చివరిలో కూడా, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభించబడాను. మొదటి ప్రార్థన తర్వాత జీవితాలు మార్పుగా ఉంటాయి. మొదటి ప్రార్థనకు ముంగట చాలా కష్టతరంగా ఉంది. కాబట్టి అలాంటి ఈరోజు మొదటి సంఘ ప్రార్థనలో ప్రార్థన ఆరంభించబడక మునుపు ఇంకా కయ్యూను వలె ఉంటే మనం చేసే ప్రార్థన దేవుడు అనడు, కయ్యూను వలె లేకపోతే మనం చేసే ప్రార్థన దేవుడు అంటాడు. మొదటి ప్రార్థనకు వెనుక ఎలా ఉండవు, మొదటి ప్రార్థన తర్వాత ఎలా ఉండబోతున్నాం అన్నది ప్రశ్నించుకుని మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఈ సంవత్సరం మొదటి సంఘ ప్రార్థన కూడిక. ఈ సంఘ ప్రార్థనలో ప్రార్థనా జీవితం లేనప్పుడు ఎలా ఉంటారో అలా ఉండకూడదు. ఒకవేళ గత సంవత్సరాలు ఏదైనా ఎట్లా జరిగినాక దాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు మనం చేయాల్సిన తీర్మానం ఏంటి? గత సంవత్సరాలు ఏదైనా ప్రభు ఈ సంవత్సరం నుండి ప్రార్థనా జీవితం మొదటి ప్రార్థన అనుభవం లేని అనుభవం నాకొద్దు, మొదటి ప్రార్థన జీవితం లేనటువంటి అనుభవం నాకొద్దు, ప్రార్థనా జీవితం కలిగిన అనుభవం నాకు కావాలి ప్రభు అని మనం ప్రార్థన చేసుకున్నాం. అప్పుడు దేవుడు మన ప్రార్థన విని మనకు సహాయం చేస్తాడు. ఆ మొదటి ప్రార్థనకు వెనక ఉన్న వాటిని అనుసరించుకోకుండా మొదటి ప్రార్థన తర్వాత ఉండే వాటిని ఆ ప్రభు నామాన్ని అనుసరించి మనం ముందుకు వెళ్ళినట్టు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.